తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. రేపే చివరి రోజు కావడంతో కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు జనం పోటెత్తుతున్నారు. మద్దుర్లపల్లి కాళేశ్వరం మధ్యలో సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కావడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరస్వతి పుష్కరాలకు సోమవారం మే 26న చివరి రోజు కావడంతో భక్తులు బారులు తీరుతున్నారు. రాత్రి లేదు పగలు లేదు, భక్తులంతా కూడా భారీ సంఖ్యలో ఈ పవిత్ర స్నానాలు ఆచరించడానికి ఇక్కడికి చేరుకుంటున్నారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. కాళేశ్వరం పుష్కరానికి వెళ్ళిన భక్తులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో కొంతమంది ప్రయాణికులు కాలినడకన పుష్కర ఘాట్లకు చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ మొత్తం పూర్తి నదీ తీరానికి చేరిన తర్వాత ఇక్కడ తీవ్రమైన బురద ఉంది. భక్తులు ఈ బురద మార్గం నుండి ప్రయాణించడం వీలుగాక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. కాళేశ్వరానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఇక్కడ ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. సోమవారం పుష్కరాలకు చివరి తేదీ కావడంతో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భక్తులకు ముఖ్యంగా ఇక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే కొందరు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను ప్రసాదాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్వయంగా కాళేశ్వరంలోనే విడిది ఏర్పాటు చేసి వసతులు తదితర ఏర్పాట్లపైన ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. సరస్వతి పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు కాళేశ్వర క్షేత్రం మొత్తాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించడం కోసం అధికారులు హెలికాప్టర్ జాయ్ రైడ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓఆర్జీ ద్వారా ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుష్కర ఘాట్లకు దగ్గరలోనే టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ఒంటరిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక డార్మెటరీ సదుపాయాన్ని కూడా కల్పించారు. అధునాతన వస్తువులతో ఈ టెంట్లను ఏర్పాటు చేసినందుకు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారంతో ఈ సరస్వతి పుష్కరాలు ముగియనున్నాయి. వీకెండ్ కావడం, పుష్కరాల చివరి రోజు కావడంతో భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. త్రివేణి సంగమ పరిసరాలు ఇప్పటికే జనసముద్రంగా మారాయి. దీనితో ఘాట్ పరిసరాల్లో అదనంగా వాహన పార్కింగ్ స్థలాలను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 8 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు ఇక్కడ తెలుస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పుష్కర ఘాట్లలో స్నానానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఈ పుష్కరాల పుణ్యస్థానాలను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.